ఒక రిచ్ లేడీ రోడ్డు మీద కారులో వేగంగా వెళ్తుంది. సడన్గా కారు ఆగిపోయింది. పైన చూస్తే వర్షం వచ్చేటట్టుంది, చీకటి పడుతుంది. చాలా భయం వేస్తుంది ఆమెకి. అరే, సడన్గా కారు ఆగిపోయిందని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అటు చూసేసరికి రోడ్డు మీద ఒక అతను బైక్ మీద వస్తూ తనను చూసి బండి స్లో చేశాడు. స్లో చేసి తన దగ్గరకు వచ్చాడు. ఆమె ఇంకా భయపడింది. మేడం, భయపడొద్దండి, నేను మెకానిక్, నేను నా పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నాను, మీరేదో ఆపదలో ఉన్నట్టున్న సరికి బండి ఆపాను అన్నాడు. ఆమె కొంచెం ఊపిరి పీల్చుకునింది. మీరు కొంచెం పక్కకు జరగండి మేడం, నేను బండి చూస్తాను అని చెప్పి చిన్న ట్రబుల్ ఉంటే కారు రిపేర్ చేసేసి, ఓకే మేడం, ఇక మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. ఆమె చాలా ఆనందంతో అతనికి కొంత డబ్బులు ఇవ్వబోయింది. అతను తీసుకోలేదు. లేదు మేడం, నా పని అయిపోయింది, నా డ్యూటీ ఫినిష్ చేసుకొని నేను ఇంటికి వెళ్తున్న క్రమంలో మీరు ఆపదలో ఉన్నారు అని ఆపానే తప్ప డబ్బులు తీసుకునే ఉద్దేశం నాకు లేదు మేడం అని చెప్పాడు. కుదిరితే మీరు కూడా ఎవరన్నా ఆపదలో ఉంటే సహాయం చేయండి మేడం అని ఆ ఒక్క మాట చెప్పాడు. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఇంత గొప్ప మనసు ఉన్న ఈ వ్యక్తికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఆమె హోటల్కి వెళ్ళింది. అక్కడ ఒక నిండు గర్భిణీ స్త్రీ సప్లై చేస్తూ ఉంది. తనను పిలిచి ఆర్డర్ ఇచ్చింది. ఆమె వెళ్ళి ఆర్డర్ తీసుకొని వచ్చింది. అప్పుడు అడిగింది, ఏమ్మా, నిండు గర్భిణీలాగా ఉన్నావు, రెస్ట్ తీసుకోవాలి కదా, ఇలా పని చేసుకుంటున్నావేంటి? అది కూడా చాలా ఆనందంతో అనగానే ఆమె, ఏం చేస్తాం మేడం, మేము మధ్యతరగతి వాళ్ళం, ఈ నెలలోనే డెలివరీ టైం ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు, డబ్బు కావాలి కదా అని చెప్పింది. ఆమెకి సహాయం చేయాలనిపించింది. ఆ బిల్లు తీసుకొని రమ్మని చెప్పి ఆ బిల్లు కింద ఒక 10,000 డబ్బులు, ఒక చిన్న లెటర్ పెట్టి వెళ్ళిపోయింది. ఆమె ఆ లెటర్ తీసుకొని ఆ డబ్బులు తీసుకొని ఆనందంతో ఇంటికి వెళ్ళింది. తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, మనం ఇంక ఇబ్బంది పడబడలేదు, ఈరోజు హోటల్లో ఒక ఆమె నాకు సహాయం చేసింది, ఇదిగోండి డబ్బు, ఈ డబ్బుతో పాటు ఈ లెటర్ కూడా ఇచ్చిందండి అని చెప్పగానే తను ఏంటి ఆ లెటర్ అని చదివాడు. ఆ లెటర్లో ఇలా ఉంది, చూడమ్మా, నేను నిన్న కారులో వెళ్తుంటే నా కారు సడన్గా ప్రాబ్లం వచ్చింది. ఒక మెకానిక్ ఆ దారిలో పోతూ నా కారు రిపేర్ చేసి నేను డబ్బులు ఇవ్వబోయినా కూడా ఎవరన్నా ఆపదలో ఉంటే సహాయం చేయండి మేడం, నా డ్యూటీ కాదు, అయిపోయింది, నేను ఇంటికి వెళ్తూ మీరు ఆపదలో ఉంటే సహాయం చేశాను అని చాలా గొప్ప మాట చెప్పాడమ్మా. నాకు అతను గుర్తొచ్చాడు, మీకు ఈ టైంలో సహాయం చేయాలనిపించింది, చేశాను, దయచేసి నా సహాయాన్ని స్వీకరించండి అని ఉంది ఆ లెటర్. ఆ భర్తకి మాత్రమే అర్థమైంది ఆ లెటర్. ఇంత త్వరగా నేను చేసిన సహాయం తిరిగి మళ్ళీ నాకే చేరుతుంది ఈ రూపంలో అని ఆనంద బాష్పాలు కార్చాడు. ఆ భర్త ఎవరో కాదు, మీకు అర్థమైపోయి ఉంటుందిగా, ఆ కారు రిపేర్ చేసిన ఆ మెకానికే ఈ గర్భిణీ భర్త. సో ఇదండి, బాగుంది కదా. ఈ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఎవరికి సహాయం చేసినా తిరిగి మనకి ఏదో ఒక రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.